నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని విజయాలు కేవలం వసూళ్లకు మాత్రమే పరిమితం కాకుండా ఒక సామాజిక ట్రెండ్ను సృష్టిస్తాయి. సరిగా 14 ఇయర్స్ బ్యాక్ మే 11, 2012 విడుదలైనది. ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. మీరు కూడా షేర్ చేయండి. గబ్బర్ సింగ్ అటువంటి ఒక విస్ఫోటనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఒక దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరదించుతూ అశేష అభిమానులను ఉర్రూతలూగించింది. హిందీ చిత్రం దబాంగ్కు ఇది పునర్నిర్మాణం అయినప్పటికీ తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు చేసిన మార్పులు అమోఘం. కేవలం యాక్షన్ చిత్రంగానే కాకుండా పవన్ కళ్యాణ్ గారి నటనా వైవిధ్యాన్ని, ఎమోషనల్ డెప్త్ ని చూపించే సినిమాగా మార్చేశాయి. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది వంటి సంభాషణలు ప్రతి సామాన్యుడి గొంతుకులో ప్రతిధ్వనించాయి. ఇప్పుడు ఈ గొంతుకను బలోపేతం చేద్దాం. మన శక్తి చూపించే సమయం ఇదే. ఈ చిత్ర విజయం ప్రస్థానంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాత్ర మరువలేనిది. ఆయన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి పాట ఒక చార్ట్ బస్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి కేర్కు ఈ చిత్రం ఒక భారీ కంబ్యాక్ గా నిలవడమే కాకుండా ఇది ఒక వైరల్ సంచలనమైంది. ఇప్పుడు మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సంకోచించకండి, రండి మరియు మీ జీవితంలో మార్పు తీసుకురండి. మన సినిమాల రూపకల్పనలో ఒక కొత్త బంధమాక్షను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించండి. ఈ సందర్భంగా మనమందరం కలిసి మరింత శక్తివంతంగా పనిచేద్దాం. మన విజయం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇప్పుడంటే 14 ఇయర్స్ గడిచినా గబ్బర్ సింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అతని కొత్త అధ్యాయం మరింత థ్రిల్లింగ్ గా మీ ముందుకు వస్తుంది. రానున్న ఈ సీక్వెల్ కోసం సిద్ధంగా ఉండండి. మరింత యాక్షన్, మరింత డ్రామా.